జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ ఆసుపత్రులపై సామాన్యులకు నమ్మకాలు పోతున్న తరుణంలో జిల్లా స్థాయి అధికారులు మెరుగైన వైద్య సేవలు అందించేలా ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జిల్లా స్థాయి అధికారులు వైద్యం కోసం సర్కారు ఆసుపత్రులను ఆశ్రయించి ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి డెలివరీ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో 12 మగ బిడ్డకు జన్మనిచ్చారు. జిల్లా కలెక్టర్ సతీమణి శ్రద్ధ జితేష్ వి పాటిల్ తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. చాలా కాలంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే కలెక్టర్ సతీమణి వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ సతీమణి శ్రద్ధ పాటిల్ సర్కార్ దవాఖానలో ప్రసవం కావడంతో ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు కలెక్టర్. నా అదృష్టం అని నేను అనుకుంటున్నాను. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నా పోస్టింగ్ వచ్చినాక నా బాబు ఇక్కడ పుట్టడం అంటే ప్రత్యేకంగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీం అందరికీ చాలా చాలా ధన్యవాదాలు నేను చెప్తున్నాను. బాబు మరియు నా భార్య ఇద్దరు కూడా చాలా క్షేమంగా ఉన్నారు. అండ్ ఇక్కడ ఉన్న మన సూపరింటెండెంట్ గారు రామ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మన డాక్టర్ దోరా సోమరాజ్ గారు, ముఖ్యంగా మన గైనకాలజిస్ట్ డాక్టర్ సర్లా గారు, డాక్టర్ అనుష గారు, అండ్ ఇంకా మన స్టాఫింగ్ నర్సెస్లో కూడా అందరూ టీం అందరూ, మరియు మన సుజాత గారు ఇప్పుడు కూడా ఎట్లా ఫీడింగ్ చేయాలో ఆ ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. అది అంటే చెప్పలేని సంతోషం. అండ్ ఇదంతా కోఆర్డినేట్ చేసేటప్పుడు చాలా బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ జరిగింది. మన డిసిహెచ్ఎస్ రవిబాబు గారు, డిఎంహెచ్ఓ గారు, భాస్కర్ గారు అందరూ అసలు ఒక ఫ్యామిలీ లాగా హెల్ప్ చేశారు. అండ్ ముఖ్యంగా ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో అసలు ప్రయోగం నా ఫ్యామిలీతో మొదలైంది. ఈ రూమ్స్ ఏదైతే ఏర్పాటు చేశామో అది విఐపి రూమ్స్ అని కాదు, ఇది ప్రజల కోసం ఇది రూమ్స్ తయారు చేయడం జరిగింది. సో ఇది అందరికీ ఫెసిలిటీ మన సిహెచ్సి పాల్వంచలో అందించడం జరుగుతుంది. అందరికీ మన గవర్నమెంట్ ఫెసిలిటీలో ఉన్న అందరికీ డాక్టర్స్కి, స్టాఫ్ నర్సెస్కి, అండ్ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్న మన జిల్లా అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.